పోతమే కళ్ళు కడవల నిండా పసుపు కుంకుమ బొట్ల బోనమ కొండ కలిగి సాగలు పోతమే కళ్ళు కడవల నిండా పెరగన్నం బెల్లంతో నైవేద్యం పెట్టినం నిమ్మదండలు వేసి గుక్కిలాల పగలతో గుమ్మడి కాయలు కొట్టి పసుపు కుంకుమ జల్లి గుడి చుట్టూ దీపాలు గుడిలో దేవతమమ్మ గుండెల నిండా తల్లి అండగా ఉన్నావమ్మ గుడి చుట్టూ బోనాలు గుడిలో దేవతమమ్మ గుండెల నిండా తల్లి అండగా ఉన్నావమ్మ దండాలమ్మ మంగళమ్మ హైదరాబాదు ఉజ్జయిని మంగళమ్మ దండాలమ్మ తల్లి మంగళమ్మ హైదరాబాదు ఉజ్జయినికి బోనాలమ్మ పసుపు కుంకుమ బొట్ల బోనము కొండ తల్లి సాగలు పోతమే కళ్ళు కడవల నిండా పసుపు కుంకుమ బొట్ల బోనము కొండ కలిగి సాగలు పోతమే కళ్ళు కడవల నిండా కావురాల తల్లి మాయమ్మ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ మా ఊరాల ఎల్లమ్మ గడ్డిపేట గడ్డి మైసమ్మ కావురాల తల్లి మాయమ్మ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ మా ఊరాల ఎల్లమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ పోచమ్మ మా మైసమ్మ పూతప పూజలు నిండొక పొద్దులు బల్కంపేట ఎల్లమ్మ గడ్డిపేట 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 హ్యాపీ బోనాలు. చాలా సంతోషంగా ఉందండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి అమ్మని దర్శనం చేసుకోవడానికి ఫ్యామిలీ అందరితో పాటు వస్తూ ఉంటాం. జనరల్గా మన ఓల్డ్ సిటీలో చిన్న ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్గా అందంగా చేస్తారు. అలాంటిది బోనాలు అంటే ఇంకా చాలా చాలా స్పెషల్ ఫెస్టివల్ మన అందరికీ. అందరూ కలగా నిండుగా మన ఓల్డ్ సిటీ మొత్తం డెకరేట్ చేస్తూ లైట్స్తో బోనాలతో చాలా కలగా ఉంటుంది. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం బోనాలు బాగా జరుగుతున్నట్టు ఈ సంవత్సరం కూడా బాగా జరిగి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనకి ఏది వరల్డ్ కప్ లో ఏది ఏషియన్ గేమ్స్ లో కానీ ఒలింపిక్ లో ఒక మిడిల్ రావాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుందని స్పోర్ట్స్ సిటీ చేశాడు. అదేవిధంగా మెట్రో తెస్తున్నాడు. ఇటుకెళ్ళి పోవచ్చు, ఇటుకెళ్ళి పోగానే ఎయిర్పోర్ట్, ఇటుకెళ్ళి పోగానే బస్ స్టాండ్. ఎంతసేపు అంటే 2 నిమిషాలలో పోతుంది. ఒక్కొక్క దగ్గర 2 నిమిషాలు అవుతుంది. అదేవిధంగా ఫ్రీ బస్సు. మా అక్కలు రోజు 3 రోజులకు బిడ్డ దగ్గర పోతున్నారు. మళ్ళీ 4 ఏమేమి మొన్ననే పోయే ఫ్రీ బస్ అయితే రోజు పోతా అంటున్నారా లేదక్క? ఫ్రీ బస్ ఎక్కినా లేదా? నువ్వు ఎందుకు ఎక్కుతావు? నీకు మోటార్ ఉన్నది. ఫ్రీ బస్ ఎక్కేటోళ్ళ సంగతి చెప్తున్నా. ప్రతి పేదవాడు కూడా ఖుషి ఉన్నాడు. కానీ నాకు ఒక కోరిక ఉన్నది. ఈసారి 20 కోట్లు పెట్టిండు. వచ్చే సంవత్సరం మా గుళ్ళకు అమ్మవారి పండుగకు 10 పెంచమంటున్నా. అంటే 30 కోట్లు ఇవ్వమంటున్నా. అప్పుడు పోతరాజు కూడా కూర్చుంటారు. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే వాడు దుకాణం రాకముందే
ఆడనే కూర్చుంటుండు దుఃఖం తెలియకముందే అరే ఏమైనా లేట్ వచ్చినాడు అరే దివ్యాతి మొదలు ఇయ్యి అంటున్నాడు. అంటే తాగేటోళ్ళు ఎక్కువైపోయిను, ఆడేటోళ్ళు ఎక్కువైపోయిను, చదువుకునేటోళ్ళు ఎక్కువైపోయిను. కనుక తప్పనిసరిగా వచ్చే సంవత్సరం 30 కోట్లు ఇవ్వని ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్ గా నేను రిక్వెస్ట్ చేస్తా. వచ్చే సంవత్సరం అందరికీ మన ప్రతి తల్లికి ప్రతి పరికి న్యాయం జరగాలని కోరుతున్నా. ఫ్రీ బస్ ఇచ్చినాం, అదేవిధంగా మహిళలకు కోటీశ్వరం చేయాలనే ఆలోచన, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. ఇవన్నీ మేము చేస్తున్నామే. ఇక నేను ఎక్కువ మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఏమా అనుమంతా ఇది పొలిటికల్ మాట, పొలిటికల్ ఉన్నది చెప్తున్నా, ఇట్లా తప్పేమున్నది చేస్తున్నా చెప్తున్నాం. కనుక అమ్మవారు దయ ఉంచి వర్షాలు పడాలి, మా అక్క చెల్లెళ్ళకు మంచి మొగుడు దొరకాలి, మంచి మామ దొరకాలి, మంచి అక్క దొరకాలని కోరుతూ మీ భవిష్యత్తు బాగుండాలని బోనాల సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు. నమస్కారం, ధన్యవాదాలు సార్. లాల్ దర్వాజా బోనాల పండుగ ఎట్లా ఉన్నది అంటే ఇది ఖాసియత్ ఏమంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ కి సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం, ఆ మాతా పూజ ఉంటే బెంగాల్ పోతారు, ఆ తీజ్ ఉంటే బీహార్ పోతారు, పూరి జగన్నాథ్ కి ఒరిస్సా పోతారు. కానీ ఈ బోనాల పండుగ ఖాసియత్ ఏమంటే అందరము ఇండియా నుంచి, యావత్ ఇండియా నుంచి ఈ ఫెస్టివల్ చూడడానికి అందరూ హైదరాబాద్ వస్తారు. ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్. అందరం వస్తారని నేను చాలా సార్లు చెప్పిన, దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని మీరు డిక్లేర్ చేయండి. ఇక్కడ అందరు వస్తారు, అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. నా దగ్గర నా ముందు ఆ పోతరాజులు, దివ్య శక్తి, జోగిని వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర వాళ్ళ బాధ చెప్పినారు. 90% వాళ్ళకు ఆషాఢ మాసం తర్వాత పని దొరకదు. నేను గవర్నమెంట్ ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టా, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు ఆదుకోవాలి. 1 month దాకా వాళ్ళకు మేము బాగా చూసుకుంటారు. దాని తర్వాత సమాజం పట్టుకో, గవర్నమెంట్ పట్టుకోదు. సో వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాం. సో ఇలా ఈ గంగా జమున తహజీబ్, మన యూనిటీ, మన బ్రదర్హుడ్ ఇట్లనే నడవాలి. ఇది నా మెసేజ్. అండ్ అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్, म्यूनसिपल डिपार्टमेंट, एंडोमेंट डिपार्टमेंट, टोटल మన मंदिर की ऑर्गेनाइज చేసే టీం మా రమేష్ గారు, రాజు యాదవ్ గారు, వెంకటేష్ గారు, విజయ్ కుమార్ గారు, మాణిక్ ప్రభు గారు అందరూ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. జబర్దస్త్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అవుతుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మాకు ఇది అవకాశం మీరు ఇచ్చినారు, దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్, జై హింద్, ధన్యవాదాలు. సరిగ్గా చేయలేదని పోయినసారి కూడా సికింద్రాబాద్ బోనాలప్పుడు కూడా భక్తులంతా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నది. తర్వాత రంగంలో అమ్మవారు కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదని వరుసగా 3వ సంవత్సరం చెప్తా ఉన్నారు. నేను సింహవాహిని అమ్మవారి దగ్గర నుండి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అమ్మవారికి ఇచ్చిన మాటలు తీర్చుకోండి, అనవసరంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక భక్తురాలిగా నేను నమ్ముతాను బలంగా. మరి 3 ఏళ్ల నుంచి అమ్మవారు ప్రతి రంగంలో చెప్తుంది, ధ్వజస్తంభం కట్టాలని చెప్పి, విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి, తను కోరుతున్న బలివ్వమని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతున్న అమ్మవారు. ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఇవాళ ఇక్కడ బోనం ఎత్తుకొని వచ్చిన ప్రతి ఆడబిడ్డకి, మరి ఆడబిడ్డకు మద్దతుగా వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి దయ వల్ల
ఖచ్చితంగా మీ ఆ ఇల్లంతా బాగుండాలి, అందరి ఇల్లు బాగుండాలి అని చెప్పి కోరుతున్నాను. మరి మీ అమ్మవారి దయతోని తెలంగాణ రాష్ట్రంలో మీ ఆడబిడ్డగా కొత్తగా ఒక పార్టీ నెలకొల్పి అమ్మవారి దగ్గర రావడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో మీ అందరికీ సేవ చేసేటటువంటి శక్తి తక్కువ మాకు రావాలని కోరుతూ మరి సింహవాహిని అమ్మవారి దగ్గర ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఇదే విధంగా కొనసాగాలి ఇక ముందు కూడా అని కోరుతూ మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బోలో సింహవాహిని మాతాకి, జై బోలో సింహవాహిని మాతాకి, జై తెలంగాణ. ఆషాఢ మాసం బోనాలకు ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడే గౌలిపురాలోనే మా నాన్నగారి ఇల్లు కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తాను. ఈ ఇయర్ కూడా వచ్చాను. రెండు రాష్ట్ర ప్రజలు మంచిగా చల్లగా ఉండాలని అమ్మవారికి ప్రార్థించాను. శాంతి భద్రతలు రెండు రాష్ట్రాల్లో కూడా ఉండాలని అమ్మవారిని కోరాను. అలాగే బాబు పిల్లలు కోడలు అందరూ బాగుండాలని కోరాను. దేశ ప్రజలు కూడా అందరూ చల్లగా ఉండాలని, శాంతిగా ఉండాలని, అందరి ఆరోగ్యం బాగుండాలని ముఖ్యంగా ప్రార్థించాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఆలయ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ బోనాలు. ఇది నిరంతరం ఇంకా 3000 సంవత్సరాల వరకు జరుపుకోవాలంటే ఈ బోనాలు, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం బలహీనపడకూడదు. సంస్కృతి బలహీనపడ్డ రోజు ధర్మం బలహీనపడుతుంది. ధర్మం బలహీనపడ్డ రోజు దేశం బలహీనపడుతుంది. దేశం బలహీనపడి ధర్మం బలహీనపడినప్పుడు హిందుత్వం రంకెలేస్తుంది. కాబట్టి చెప్తున్న హిందువులందరికీ జీనా హై తో లన్నా సిక్కో, लड़ना है तो धर्म 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 के लिए खड़ा होना सीखो. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు నేను భాగ్యలక్ష్మి అమ్మవారి మొక్కిన భాగ్యలక్ష్మి అమ్మవారి దమ్మెంతో చూపెట్టాం తెలంగాణ రాష్ట్రం మొత్తం. అవునా కదా? అప్పుడు కేసీఆర్ కొడుకున్నాడు తెలుసా? తెలుసా? మర్చిపోయా. ఆ కేసీఆర్ కొడుకు ఏమో తెలుసా? ఈ బండి సంజయ్కి పర్లేదానే భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్కన్నా, భాగ్యలక్ష్మి గుడి అని ఆడపోయి ఇండియా పాకిస్తాన్ కొట్టాడా పెట్టిస్తుండు అన్నాడు. ఆయన దేవుడమ్మ నాస్తికుడు. ఇవాళ ఏమైంది తెలుసా? భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకుని ఇలా పోయి మొక్కినాడు. మరి ఏ ముఖం పెట్టుకొని మొక్కిరో కక్కనే మొక్కన్నాను, వేరే కల మొక్కరాదా? మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టేయడం భాగ్యలక్ష్మి అమ్మవారి ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? ఇవాళ తెలిసిందా లేదా? నాస్తికులను, జాస్తికులను, దేవుడి నమ్మనోని, దేవుడి నమ్మటోళ్ళు అందరూ కూడా అమ్మవారు రప్పించుకొని మంచి మార్గంలో ఉండరా మూర్ఖులారా. ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా. అఖండ శక్తి పోషమ్మో తానూరాయతల్లో చిలుకాల చిన పోషవ్వా, ఇంకొకుంటా నూరాయతల్లో చిలుకాల చిన పోషవ్వా, ఎగురుకుంటా నూరాయతల్లో చిలుకాల చిన పోషవ్వా, ఇంకొకుంటా నూరాయతల్లో చిలుకాల చిన పోషవ్వా. నీ గుడి ముంగిట తల్లో చిలుకాల చిన పోషవ్వా, బండారి బండచ్చి నిలిచే చిలుకాల చిన పోషవ్వా. నీ గుడి ముంగిట తల్లో చిలుకాల చిన పోషవ్వా, బండారి బండచ్చి నిలిచే చిలుకాల చిన పోషవ్వా, ఎగురుకుంటా నూరాయతల్లో చిలుకాల చిన పోషవ్వా, దుంకుకుంటా నూరాయతల్లో
చిలుకల చిన పోషవా దండు పోయిన మసనాడు చిలుకల చిన పోషవ్వా నీ దండి రెండు వతల్లో చిలుకల చిన పోషవ్వా దండు పోయిన